వేకువజామది భక్తులతో ప్రయాణిస్తున్న కారులో కొందరు నిద్రలో ఉన్నారు, మరికొందరు భగవంతుడి ధ్యానంలో ఉన్నారు. ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న దుకాణంలోకి దూసుకెళ్ళింది. దీంతో ఆందోళనకు గురవడం వారి వంత అయింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లు నుండి పీలర్కి వెళ్లే జాతీయ రహదారిలో సోమవారం వేకువజాము చోటు చేసుకుంది. కల్లు నుండి పీలర్కి వెళ్లే దారిలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద సోమవారం వేకువజామున అంగిడి బంకులోకి కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులతో తమిళనాడులోని అరుణాచలం గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కారు డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఢీ కొనడంతో బంకు పూర్తిగా ధ్వంసమైందని, సుమారు 50,000 ఆస్తి నష్టం జరిగినట్లు బంకు యజమాని పేర్కొన్నారు.